హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. తెలంగాణ విజయవంతంగా సంవత్సర పాలన అయితే కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి పాలన విషయంలో నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజా సంక్షేమం కానివ్వండి, ఇలాంటి అనేక విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జార్జి రెడ్డి, పీడీఎస్యూ తెలంగాణ స్టేట్ సెక్రటరీ సుమంత్ గారు. ఆయన విద్యార్థి నేతగా కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఆన్సర్లు అయితే దీని గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్ చాలా బాగున్నా. కాంగ్రెస్ 1 year పాలన సాగిస్తుంది. కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు చూశారు? ఎట్లాంటి అంశాల్లో ముందుకెళ్తుందని? కేసీఆర్ బూట్లలో రేవంత్ రెడ్డి నడుస్తున్నదు అనేది ఇది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత పాలకులు ఏదైతే చేసిరో దానికంటే మరీ క్షీణించే విధంగా ఈరోజు తెలంగాణ వర్గాల ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా 1 year పాలనలో ఇటు ఉద్యమకారులు కానీ విద్యార్థుల విషయంలో కానీ కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది? మేము ఈరోజు ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం సీఎం గారికి. సీఎం గారు మీకు సంబంధించిన దాంట్లో మీకు మీరే పోయి లేదా మీ అధికారులు ఎక్కడో ఒక దగ్గర చూపిస్తే అట్లా పోయి పోవటం కాకుండా మేము కూడా వస్తాము. మేము కలిసిపోయి నిజాలేందో వాస్తవాలేందో క్షేత్రస్థాయిలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. తెలంగాణ విజయవంతంగా సంవత్సర పాలన అయితే కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చాలా చాకచక్యంగా ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. సో పథకాల విషయం కానివ్వండి, ఇటు విద్యార్థుల విషయంలో కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలలో కూడా తనదైన శైలిలో పునరాలోచన చేస్తూ ఎన్నో ప్రాజెక్టులు కానివ్వండి, పథకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కూడా ఆచిచూచి అడుగులు వేస్తూ సమాజాన్ని కలుపుకోవడంలో సక్సెస్ సాధించిందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా తెలంగాణ పాలన ఎలా ఉంది, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పాలన విషయంలో నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజా సంక్షేమం కానివ్వండి, ఇలాంటి అనేక విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జార్జి రెడ్డి, పీడీఎస్యూ తెలంగాణ స్టేట్ సెక్రటరీ సుమంత్ గారు. ఆయన విద్యార్థి నేతగా కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఆన్సర్లు అయితే దీని గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్ చాలా బాగున్నా. విద్యార్థి నేతగా ఎన్నో పోరాటాలు చేస్తారు, ఉద్యమాల గడ్డలో ఉంటున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా నేను ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన పని లేదు. మీకు ఉద్యమాలు అనేవి బ్లడ్ లోనే ఉంటాయి. సో కాంగ్రెస్ 1 year పాలన సాగిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది 1 year పాలనలో మీరు కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు చూశారు? ఎట్లాంటి అంశాల్లో ముందుకెళ్తుంది? గత 10 ఏళ్ల కాలం చూసుకున్నట్టయితే తెలంగాణ కోసం ప్రత్యేకించి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఓయూ విద్యార్థులుగా తెలంగాణ కోసం బరిగేసి కొట్లాడిన క్రమంలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నాం. అనేక మంది విద్యార్థి నేతలు 100కు పైగా కేసులు పెట్టించుకోవడం జరిగింది. అనేక మంది విద్యార్థి నేతలు జైలుకు పోయిన సందర్భం కూడా ఉన్నది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత, తెలంగాణలో ఆంధ్ర పెత్తనం మొత్తం కూడా పోయిన తర్వాత తెలంగాణ ప్రజలకి, సబ్బండ వర్గాలకి వచ్చిన నూతన ప్రభుత్వము మంచి చేస్తుందని చెప్పేసి ఆలోచించిన క్రమంలో వాళ్ళు సరే ఒక 1 year గడిచిన తర్వాత, 2 years గడిచిన తర్వాత ఇప్పుడే వచ్చింది కదా రాష్ట్రము, కొన్ని అన్ని సర్దుకోవాలి కదా, సర్దుకున్న తర్వాత మంచి చెడు అన్నీ ఉంటాయి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు కొన్నేళ్ల పాటు వేచి చూడాల్సినటువంటి బాధ్యత పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మా మీద ఉందని చెప్పేసి ఆశించి ఒక సంవత్సరం పాటు కూడా ఏ విధమైనటువంటి మూమెంట్స్ పరంగా కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇతర ఏదైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మాట్లాడలేదు. అయినా కానీ వాళ్ళు కొన్నేళ్ళైన తర్వాత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము మారుతుంది అని చెప్పేసి ఆశించడం. కానీ అదేవిధంగా గత పాలకులు ఏదైతే చేసిరో దానికంటే మరీ క్షీణించే విధంగా ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా ప్రజా వ్యతిరేక విధానంలో తీసుకొచ్చి ప్రజల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినప్పుడు కేసులు అయితే పెట్టారో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కేసులు పెట్టి మాట్లాడేటోళ్ళని, అడిగేటోళ్ళని అందరినీ కూడా గొంతు నిలిమి జైళ్ళల్లో బంధించేటువంటి పరిస్థితి ఉంది. అది
అనేక సందర్భాలలో కూడా మనం విద్యార్థి నాయకులుగా మేము కావచ్చు, మొన్నటిదాకా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసినటువంటి కోదండరామ్ సార్ కావచ్చు, అలాగే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా ఇల్లు కూలగొట్టి ఇంట్లో తలుపులు పగలగొట్టి చేసిన ప్రక్రియ కూడా ఉంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన బెడ్రూమ్లో పోయి కూడా అరెస్ట్ చేసి దామనకాండ చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఆంధ్ర పాలకులు చేస్తున్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మాట్లాడినాము. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదేం పద్ధతి, సరైన పద్ధతి కాదు కదా, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాలి, ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలగాలి, అదే ఇది తెలంగాణకి అభిముఖంగా ఉండే విధంగా ఈ రాష్ట్రం పరిపాలించబడాలని చెప్పేసి అందరం కూడా ఆశించడం. కానీ అది జరగలేదు. జరగకపోగా గత కొన్ని సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి మొత్తం కూడా ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేక వైఖరిగా ఉన్నది. ప్రజల సబ్బండ కులాలని, సబ్బండ వర్గాలను కూడా తెలంగాణ ఉద్యమం కొట్లాడిన వాళ్ళ కాళ్ళ కిందే మట్టి తీసే ప్రక్రియకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి ఓయూ విద్యార్థిగా, అలాగే యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మరొకసారి గుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వాతావరణాలు కూడా స్పాయిల్ చేసే ప్రక్రియ ఉన్నది. ముఖ్యంగా యూనివర్సిటీ విద్య వాతావరణాన్ని మొత్తం కూడా పూర్తిగా స్పాయిల్ చేసే ప్రక్రియ ఉన్నది. కాబట్టి ఎందుకు ఆ స్పాయిల్ చేసే ప్రక్రియ ఉందంటే, ఈ 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసింది మొత్తం కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి మొట్టమొదటిసారి కేసీఆర్ రాష్ట్రపతి వాళ్ళు వచ్చినప్పుడు దీనికి 100 కోట్లు ఇస్తామని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని తీస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ గత 10 ఏళ్లలో 2 సార్లు కూడా 6 సంవత్సరాల పాటు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇచ్చింది తప్ప ప్రత్యేకమైనటువంటి వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి సంఘటన లేదు. మరోవైపు కోవిడ్ టైం తర్వాత దాకా కూడా అంతే, ఆల్మోస్ట్ ఎక్కడ కూడా లేదు. మళ్ళీ 3 ఏళ్ల పాటు మొన్న లాస్ట్ వైస్ ఛాన్సలర్లు ఇస్తే యూనివర్సిటీ వాతావరణం మొత్తం కూడా స్పాయిల్ చేసి ఇది బీఆర్ఎస్ ఆఫీస్ లాగానా లేకపోతే ఇంకే పార్టీ ఆఫీస్ లాగానే చేసి ఇది ఆల్మోస్ట్ అట్లనే చేసినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యార్థుల మీద ఇంచుమించు గత వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు నా మీదే 7 కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇట్లా మాట్లాడేటోళ్ళందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 1200 పైచులకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ల పోస్టులు మొత్తం కూడా ఉండేవి. కానీ ఇప్పుడు కేవలము 354 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. చాలా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్ లేక కాంటాక్ట్, నాన్ టీచింగ్ అలాగే కాంటాక్ట్ కావచ్చు, పీటీఎల్ కావచ్చు, అట్లాంటి వాళ్ళందరితో కూడా ఈరోజు డిపార్ట్మెంట్లు రన్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు చేసినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు దాకా 354 ఉన్నారో 2013 అంటే తెలంగాణ రాకముందు చేసిన రిక్రూట్మెంట్ తప్ప ఈ 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలకు ఏమాత్రం కూడా చేసింది ఒక్క ఎంపీ కూడా వాళ్ళు చేసింది లేదు. మొన్నగాక ఈ 10 ఏళ్ల బడ్జెట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో డెవలప్మెంట్ దాంట్లో 1 ఎంపీ కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరోవైపు అనేక సందర్భాలు చూసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతే ఉంది, ఇది అంతే ఉంది. కాబట్టి ఈ పాలన సరైన లేదు, యూనివర్సిటీలో వాతావరణం సరిగ్గా లేదు, విద్యా వ్యవస్థ మొత్తం కూడా కూనీ చేయబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వేల సంఖ్యలో ఉన్న పాఠశాలన్నింటినీ కూడా కొలాప్స్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరోవైపు దీనికి ఆల్టర్నేట్ చేస్తూ ప్రభుత్వ విద్యని బేఖాతరు చేస్తూ దీన్ని పట్టించుకోకపోగా మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంత్రులు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి వాటికి యాజమాన్యాలు చేయడం జరిగింది. కాబట్టి అదే దీనికి సంబంధించింది ఇట్లే కంటిన్యూ చేయడం సరైనది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరం కూడా చేసి పాదయాత్రలు చేసినాం, బస్ యాత్ర చేసినాం. అట్లా అనేక సందర్భాల్లో మీడియా కావచ్చు, ఇంకా బహిరంగ సభలు అనేక సందర్భాల్లో మాట్లాడి బరాబర్ బీఆర్ఎస్ని ఓడగొడతామని చెప్పేసి ఈరోజు ఈ విద్యార్థులుగా శబ్దం చేస్తున్నామని చెప్పేసి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనేకమైన ఆమరణ నిరాదీక్ష కూడా చేసి మేధావుల్ని తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలను కూడా కూడగొట్టుకొని ఎట్టి పరిస్థితులు ఈసారి మీ ప్రభుత్వం ఉండదని చెప్పేసి సవాల్ చేసి ఎలక్షన్స్ పోయిన క్రమంలో నూతన ప్రభుత్వానికి స్వీకారం చుట్టుకున్న తర్వాత ఏం జరిగింది? ఏదైతే బీఆర్ఎస్ తప్పులు చేసిన సందర్భం ఉందో ఆ బీఆర్ఎస్ తప్పుల్ని మేము చెయ్యమని చెప్పేసి అనేక సందర్భాలలో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా లెఫ్ట్ సంఘాలు కావచ్చు, అనేక సందర్భాల్లో ఐక్య కార్యాచరణలో మాట్లాడుతున్న క్రమంలో, మీటింగ్లలో మాట్లాడుతున్న క్రమంలో
ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, అదే బట్టి విక్రమార్క కావచ్చు, అదే మల్లు రవి గారు కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాలలో కూడా వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను 100% మేము చెయ్యము, ఇది ప్రజల క్షేత్రంగా ఉంటుంది మా పరిపాలన అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 1 సంవత్సరం పాటు గడుస్తూ ఉంది. సంవత్సరం గడుస్తున్న తర్వాత ఈ పరిపాలన ఎట్లా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఒక స్టేట్మెంట్ లో సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలన చేసిన విషయం తెలిసిన విషయం. సో 1 ఇయర్ పాలనలో ఇటు ఉద్యమకారులు కానీ విద్యార్థుల విషయంలో కానీ కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది? అంటే గతం బీఆర్ఎస్ పాలనలో గద్దర్ వచ్చి ప్రజా యుద్ధం ఒక గద్దర్ గారు ఏదైతే ఆ పూలే భవన్ ముందు వేచి చూసిన పరిస్థితులు ఉన్నాయి అపాయింట్మెంట్, కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం. సో ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు, నాకు అనిపిస్తూ ఉంది కేసీఆర్ బూట్లలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అట్లనే ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. మీరు గమనించండి, గతంలో కేసీఆర్ ప్రభుత్వము నేరెళ్ళ సంఘటన జరిగింది. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ లోకల్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి హత్యాహత్య ప్రయత్నాలు చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మనకి నేరెళ్ళ సంఘటన అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు లగచర్ల ఇష్యూ. లగచర్లలో ఏం జరిగింది? భూమే జీవనంగా బతికేటువంటి రైతులు అన్నేళ్ల పాటు వాళ్ళ బాల్యం నుండి కూడా అది మాత్రమే అనేక తరాల నుంచి ఆ భూమి వస్తూ ఉంది. సాంప్రదాయకంగా ఆ భూమిలో ఎంతో కొంత పండించుకొని తింటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ జీవన ఆధారమైనటువంటి ఆ భూమిని మొత్తం కూడా కొలాప్స్ చేయటం కోసం, కేవలము వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం కోసం మాత్రమే లగచర్లో ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా కొల్లగొట్టాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అది మీరు అందరూ చూసుకోవచ్చు. కాంగ్రెస్ అదే ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, బంధువులు ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నది అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ కావచ్చు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నేరెళ్ళ సంఘటన ఏదైతే చేసిర్రో ఇప్పుడు మన లగచర్లలో అనేక మంది రైతుల్ని సంఖ్యలు వేసుకొని తీసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంట పండించి వాటిని ప్రజాజీవనంలో తీసుకుపోయి ఇచ్చేటువంటి పంట పండించే రైతుల్ని సంఖ్యలు వేసి బంధించి తీసుకుపోతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నేరెళ్ళలో చేసిన సంఘటన ఇదే లగచర్లలో మళ్ళీ తీసుకువచ్చి రైతుల మీద 3rd డిగ్రీ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నటువంటి సంఘటన కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ కాంగ్రెస్కి రెండు కూడా ఒకే ఆలోచనలతో నడుస్తున్నాయి అన్నదానికి అర్థమవుతోంది. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ బూట్లలో రేవంత్ రెడ్డి నడుస్తున్నదు అనేది ఇది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక ఉదాహరణ, సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నది. గడుస్తున్న కాలంలో గతంలో ఎక్కడా కూడా విద్యాశాఖను మొత్తం కూడా కూనీ చేసి ఇబ్బందులు పెట్టి స్కూల్స్ మొత్తం కూడా నిర్వీర్యం చేసి చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అనేక వేల స్కూల్స్ అన్ని కూడా మొత్తం కూడా మూతపడేసిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు సంవత్సరం కాలం గడుస్తున్నా కానీ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి లేడు. ఒకవైపు గురుకులాలలో పిల్లలందరూ కూడా అన్నం తినేసి ఫుడ్ పాయిజన్ అవుతూ అనేక మంది చనిపోతూ తీవ్ర అస్వస్థకు గురవుతుంటే ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ధోరణి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ కూడా విద్యా సమీక్ష జరగలేదు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి ఫుడ్ మెనూ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీల అంశం కానీ ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎట్లాంటి విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం జరగాలి అవన్నీ పరీక్షించారు కదా. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టినో లేదా వాళ్ళు అనుకున్నటువంటి స్కూల్స్ ఒకదానికి పోయి విజిట్ చేస్తేనో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని అంటే మీరు చెప్తారు. అవుతాయా? కావాయి. అది క్షేత్రస్థాయిలో జరగాల్సిన బాధ్యత ఉంది. మీరు నిన్న దాంట్లో మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడింది గురుకులాలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడారు తప్ప బయట ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్కి సంబంధించినో లేకపోతే ఇంకెక్కడో బయట సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు మారలేదు. మార్పు కానీ ఇంకెక్కడ మెనూ కానీ ఆ మెనూ చేంజ్ చేసిన పరిస్థితి లేదు. చాలామంది విద్యార్థులు ఇవాళ మార్నింగ్ కూడా కాల్ చేశారు. ఓన్లీ ఇది గురుకులాలకు సంబంధించేనా లేకపోతే సంక్షేమ హాస్టల్కి సంబంధించిందేనా అని. మెనూ మారుతుంది కానీ మెనూకి సంబంధించిన బోర్డులు మారుతున్నాయి కానీ మెనూ మారతలేదన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మా సంబంధించినటువంటి ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో పై ఉన్నతమైన అధికారులు వచ్చినప్పుడు జిల్లా అధికారులు వచ్చినప్పుడు ఆ మెనూ దగ్గర ఒక ఫోటో దిగి
తర్వాత సంబంధించిన ఫైల్స్ని మూవ్ చేసుకొని సంతకాలు పెట్టుకొని బిల్ శాంక్షన్ చేసుకునే ప్రక్రియ జరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో జరగట్లేదు అన్నది మా దృష్టికి వచ్చింది. కావాలంటే ఎవరైతే మేము ఈరోజు పీడిఎస్సీ విద్యార్థి సంఘ జార్జిరెడ్డి పీడిఎస్సీ విద్యార్థి సంఘ మేము ఈరోజు ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం సీఎం గారికి. సీఎం గారు మీకు సంబంధించిన దాంట్లో మీకు మీరే పోయి లేదా మీ అధికారులు ఎక్కడో ఒక దగ్గర చూపిస్తే అట్లా పోయి పోవటం కాకుండా మమ్మల్ని మేము కొన్ని స్కూల్స్ని మీకు చెప్తాము, మేము కూడా వస్తాము, మేము కలిసిపోయి నిజాలేందో వాస్తవాలేందో క్షేత్రస్థాయిలో మనం తెలుసుకుందాం. అంతే తప్ప ఇది కేవలం మీడియా మాత్రమే కవరేజ్ కోసం కావచ్చు, లేదా ఉన్న విషయాలని పక్కదోవ పట్టించి అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటాయి, అనేక మంది విద్యార్థులు అస్వస్థ గురవుతూ ఉంటాయి. ఇది ఇంకా మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ప్రభుత్వం వైపు మారుతుంది. కాబట్టి ఈరోజు దాన్ని ఒక వైపు టర్న్ తిప్పాలి. కాబట్టి ఒకసారి విజిట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇదంతా కూడా ఇంతటితో క్లోజ్ చేయొచ్చు. లేదా నేను అనేక సందర్భాల్లో మాట్లాడినా, క్షేత్రస్థాయిలో సమావేశాలు పెట్టినా, అధికారులకి వీళ్ళందరూ కూడా ఈ పని చేయమని చెప్పినా కానీ అధికారులు పనిచేయలేదు, ప్రభుత్వాన్ని తప్పు కాదని చెప్పి చెప్పడానికి ఒక సాకుగా ఉపయోగపడి తప్ప నిజంగా పని చేయాలనుకున్నప్పుడు, నిజంగా చిత్తశుద్ధితో పని చేయాలనుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళని పరిశీలించాల్సిన బాధ్యత మేము ఏది ఉందని చెప్పేసి ఇంకా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఇక్కడే మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన విషయం ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫుడ్ మెనూకి సంబంధించి కాస్మెటిక్ ఛార్జీల విషయంలో కూడా ఎలాంటి పెంపుదల చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన 1 year లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లి విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలను ఫుడ్ మెనూకి సంబంధించినటువంటి ఛార్జీలు కూడా పెంచింది. అది బహిరంగంగా అందరికీ తెలిసిన అంశమే. సో ఏవైతే ఈ సంఘటనలు ఫుడ్ పాయిజన్ కి సంబంధించి జరుగుతున్నాయి, గతంలో ఉన్నటువంటి బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఆహారంలో కొంత కల్తీ జరుగుతుంది వాళ్ళు చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇది ప్రస్తుత ప్రభుత్వం తప్పుగా పరిగణించాలా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా తీసుకోవాలా? గత ప్రభుత్వము కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు కాబట్టి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది. ఒక సర్క్యులర్ తీసింది, ఒక గెజెట్ తీసింది, దీన్ని పెంచుతున్నాం అని చెప్పేసి వాళ్ళు నూతన ప్రభుత్వం వాస్తవంగా ఒక గెజెట్ ఇచ్చింది. కానీ అది కార్యరూపంలో దాల్చిందంటారా? మీరు చూడండి, నూతన గెజెట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారము ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కరికి కూడా ఏ మాత్రం కూడా పెంచిన ఏదైతే ఉందో కాస్మెటిక్ ఛార్జీల ప్రకారము వాళ్ళకి డబ్బులు రిలీజ్ కాలేదు. నిజంగా సవాల్ చేస్తున్నాం మేము. తెలుసు కదా, గతంలో ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి కావచ్చు, అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే 1500 రూపాయలు మాత్రమే ఈరోజు స్కాలర్షిప్ వస్తూ ఉంది. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీలో కష్టపడి చదువుకొని వస్తారు ఇటు దాకా. వచ్చిన తర్వాత మెస్ డిపాజిట్ల పేరు మీద సంవత్సరానికి ప్రతి విద్యార్థి దగ్గర 10,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటారు. వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్ ఏమో నెలకి 1500 వస్తే వాళ్ళకు వచ్చే మెస్ బిల్ ఏమో 3,000 రూపాయల దాకా మెస్ బిల్ వస్తుంది. అంటే 1,500 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇంకో 1,500 రూపాయలు వీళ్ళు యాడ్ చేసుకొని మెస్ బిల్ కట్టుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రఖ్యాతి కలిసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకి ఈరోజు ఈ కర్మ పట్టిన మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. యూనివర్సిటీగా వస్తున్నారంటే ఒక కవి అంటాడు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పల్లెల్ని ఒక దగ్గర కుప్పేస్తే వాదే ఉస్మాన్ యూనివర్సిటీ అని అంటాడు. అవును, మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులకి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడ పూర్తిగా మెస్ ఛార్జీలు అవుతున్నాయో వాటన్నిటి కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది. మెస్ డిపాజిట్లు ఒక్కొక్కరు వేలకు కట్టాల్సిన పరిస్థితి శ్రీ చైతన్య నారాయణలో ఎట్లయితే కడతారో 100 ఏళ్ల ఉస్మానియాలో గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా కట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణ 20 ఏళ్ళు ఎనిక్కిపోయింది. అభివృద్ధి విషయంలో పక్కన పెడితే అప్పుల తెలంగాణ మారిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం 1 year లో సాధ్యం అవుతుందా? ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు ప్రభుత్వాన్ని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న ఏమని సమాధానం చెప్తారు? తెలంగాణ అప్పుల తెలంగాణగా వాళ్ళు చూపించారు, వాస్తవమే కాదనట్లేదు. గతంలో ఏదైతే ఉందో అధికంగా తెలంగాణగా సంబంధించిన ఉన్నతమైన ఏదైతే కండిషన్స్లో ఆర్థికంగా తెలంగాణ ఉన్నది తెలంగాణ ఉంది, ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కూడా అనేకమైనటువంటి వనరులు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణను వనరుల సముదాయంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం.
అటు సంబంధించిన దాంట్లో పోసుకున్నట్లయితే అటు కోల్డ్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇటు అనేక రంగాల సంగతి తీసుకుంటే హైదరాబాద్ హబ్, అవునా కదా. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇంకేడా చూసుకున్నా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు మనం కూడా చేస్తున్నాం. అనేక మంది స్టార్టప్ కంపెనీలు కూడా వేరే వేరుగా గూగుల్ లాంటివి, యాపిల్ లాంటివి అనేకమైనటువంటి సంస్థలు వచ్చి ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా డబ్బుల్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఆర్థికంగా డబ్బుల్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం కావచ్చు అనే విషయాల మీద ప్రభుత్వాలకి ఈరోజు అంచనా ఉండాలి. కానీ నిధులు సమకూర్చుకునే విధంలో సంపద ఎక్కడా కూడా లోటు లేదు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి ఒకవేళ డబ్బులు లేవు అని అంటున్నారంటే వాళ్ళు ఈ సంపదని ఎట్లా యూటిలైజ్ చేసుకోవటంలో వాళ్ళకి లోపం ఉన్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి తప్పిదాలు ఉండొచ్చు, వాస్తవానికి లోటు బడ్జెట్ ఉంటే ఉండొచ్చు కానట్లా. కానీ ఆ లోటు బడ్జెట్ని ప్రక్రియ పూర్చే క్రమం కూడా ప్రభుత్వాలు అన్వేషణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి అది మర్చిపోయి ఈరోజు ఇంకెన్ని రోజులు చెప్తారు, ఇంకా సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అని చెప్పాలి. సంవత్సరం కాలం నడుస్తూ ఉంది. సంవత్సరం కాలం నడుస్తున్నా కూడా ఇంకా లోటు బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం కాలంలో నువ్వు చేసిన ప్రగతి అని చెప్పాలి కదా. మరి అంటే ఇప్పుడు వరకు చేసింది ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, మహాలక్ష్మి పథకాలు కానివ్వండి, సంబంధించి వెల్ఫేర్ కానీ ఇవన్నీ ఇప్పుడు దీనికి సంబంధించి అభివృద్ధిలో అంశం కాదంటారా? మీరు గమనించండి, బీఆర్ఎస్ అంటే గత 10 ఏళ్ల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని నడిపారు ఒకటి లెక్క పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఉన్నది పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని బస్సులు నడుపుతున్నారు అనే అంచనా ఒకసారి వేసుకుందాము. దానికి దీనికి ఇంచుమించు 50% బస్సుల్ని తగ్గించారు. 50% బస్సులను తగ్గించి అందరికి ఫ్రీ బస్ ఇస్తున్నాం అంటే ఏమంటే అర్థం? అంటే ప్రజలను 50% మంది తగ్గించారని ఎట్లా చెప్తున్నారు? అర్థమవుతుంది కదా. గతంలో ఇప్పుడు ఊహాగానాలు ఎందుకైతుంది? ఎందుకైతే స్పష్టంగా మీరు గమనించండి, తెలంగాణలో అన్ని బస్ డిపోలకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే మొన్న విద్యార్థులుగా, ప్రజా సంఘాలుగా అన్ని సంబంధించిన దాంట్లో ధర్నాలు కావచ్చు, ఆ సంబంధించిన డిపో మేనేజర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర విషయం కనుక్కున్నప్పుడు, అఫీషియల్గానే కనుక్కున్నప్పుడు వాళ్ళు బస్ సంబంధించిన దాంట్లో, ఆర్టీసీ సంబంధించిన దాంట్లో మాకు కొంత ఇబ్బందికరంగా ఉంది, దీనివల్ల బస్సు ఏదైతే ఉందో దాని లెవెల్ అయిపోయింది, దానికి సంబంధించిన లైఫ్ అయిపోయింది, కాబట్టి కొన్ని బస్సులు తీసేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి అట్లా తీసేసిన వాటిని రీప్లేస్ చేయాల్సిన బాధ్యత మీకున్నది కదా ప్రభుత్వానికి ఉందంటే మేము కూడా చెప్పినాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం సరిగ్గా దీని మీద చొరవ చూపించట్లేదు. కాబట్టి ఏదైతే కండిషన్ లేనటువంటి బస్సులందరినీ కూడా తీసి పక్కన పెట్టినాము. కాబట్టి ఇంకో బస్సులు ఉన్నాయి, ఆ బస్సులను మేము నడుపుతా ఉన్నాము. కాబట్టి దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గతంలో అనేక మంది డిపో మేనేజర్లు మాతో మాట్లాడటం జరిగింది. ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఏదైతే సెక్రటేరియట్ వేదికగా అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఆయన ముందే కూడా విగ్రహం ముందే కొన్ని వందల బస్సుల్ని కూడా రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీని మీద ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జనాభా ఉన్నారు? ఒక్కొక్క బస్సులో ఇంచుమించు 60 మంది పడతారు, 70 మంది పడతారు. వందల్లో బస్సులు రిలీజ్ చేస్తే తెలంగాణ ప్రజలేమో కోట్లల్లో ఉంటే ఎట్లా సాధ్యం అవుతుంది? గతంలో బీఆర్ఎస్ ప్రజలకు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తగ్గట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకి చేస్తున్నట్టే ఉంది, నోరు మాత్రం మాట్లాడుతుంది, కానీ నొసలు మాత్రం ఎక్కిరిస్తున్నట్టు వాళ్ళ పరిపాలన ఉంటే ఏమర్థం? అది ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిపాలన సౌలభ్యం ఎంత ఉంది, ఎంతమంది ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తున్నారు, కాబట్టి గతంలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు ఎంత నడపాలి, ఉన్న కొందికి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా, అవి ఏం కాకుండా ఉన్న వాటినే నడిపించిన వాటినే తీసేసి ఉన్న కొద్ది వాటిని నడిపించుకుంటా మేము మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, 100% చేస్తున్నాం అని చెప్పడం అంటే ఈరోజు ఏమని అర్థం? కాబట్టి వాళ్ళ పరిపాలనలో మహాలక్ష్మికి సంబంధించిన దాంట్లో పరిపాలనలో, ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం అనేది నీరు గారిపోయింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అధికారులు ఏం మాట్లాడినప్పుడు కూడా, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, ప్రజలు ఏదైతే మార్పు రావాలి, మార్పు కావాలని ఒక నినాదంతో ముందుకొచ్చారో ఆ విధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపక్షాన ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలంతా హర్షిస్తున్నారని వారే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి కదా. దీని మీద ఏమంటారు? అసలు మరి నాకైతే తెలియదు, కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పిన మీడియానేమో, లేదా వాళ్ళకి సంబంధించిన పాత్రికేయులేనో, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియానో చెప్తుంది తప్ప, అంటే ఎవరు మాట్లాడతారు? పాత్రికేయులు వాళ్ళకి సంబంధించిన మనుషులు అయిపోతారంటారా?
ఎవరు మాట్లాడితే మాట్లాడటం కాదు. మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీ తీసుకుంటే సాక్షి టీవీ లాగా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక తెలుగుదేశం తీసుకుంటే ఇంకొక ఛానల్ ఉంది, కాంగ్రెస్ తీసుకుంటే ఇంకో ఛానల్ ఉంది, బీఆర్ఎస్ తీసుకుంటే టీనీస్ లాంటి ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి వీటికి తోడు ఈ మధ్యకాలంలో అనేక మంది యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చుకొని ఈరోజు ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి అన్వయించుకొని ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే ప్రక్రియ ఉంది. మీరు గమనించవచ్చు. అది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే అనేక సందర్భాలలో మాట్లాడిండు. వాళ్ళు 30-40 యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చుకొని పెట్టుకొని వాళ్ళు చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా, వాళ్ళ గడిల పాలన మొత్తం కూడా అద్భుతంగా జరుగుతుందా అనే విషయాలు మాట్లాడిండు ఇప్పుడున్నటువంటి సీఎం గారే. మరి దాన్ని మనం ఎట్లా స్పందించాలి? కాబట్టి ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. ఎవరైతే డప్పాకాన కొట్టుకునేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, ఎవరు ఛానల్ వాళ్ళు కట్టుకునేటోళ్ళు కావచ్చు, అట్లాగే వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసుకోవడం కావచ్చు, లేదా అధికార పార్టీతో కొంత దగ్గర ఉన్నప్పుడు లాభోపేక్ష కోసం కావచ్చు, ఇట్లా అనేక సందర్భాలలో వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గానే ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. కానీ విద్యార్థులుగా, ప్రజల క్షేత్రంలో తిరిగే వాళ్ళుగా, విద్యార్థుల క్షేత్రంలో తిరిగే వాళ్ళుగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి మేము అనేక సందర్భాలలో కూడా మీరు చూడొచ్చు, మొన్నటిదాకా అనేక పార్టీలు కావచ్చు, లెఫ్ట్ సంఘాలు కావచ్చు, బస్ డిపోల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఎందుకు చేసిరు? సరిగ్గా లేదు కాబట్టి. లగచర్లలో కూడా వీళ్ళు అక్కడికి పోయి అనేక సందర్భాల్లో పోయినప్పుడు అనేక మంది నాయకుల్ని, విద్యార్థి నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే విద్యార్థుల దగ్గరికి వద్దాం. ఏదైతే విద్యార్థులు దేశంలో 10 ఏళ్లలో నిరుద్యోగం అయితే పెరిగిపోయింది, కేంద్రంలో కానివ్వండి ఇటు స్టేట్ లో కానివ్వండి విపరీతమైనటువంటి నిరుద్యోగం పెరిగిపోయిన గణాంకాలు కూడా సూచించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 1 year లోనే దాదాపుగా 55,000 పైచిలకు ఉద్యోగాలను ఇచ్చిందండి. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం? మీరు గమనించండి, ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పాలనలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చి రిలీజ్ చేశారు? ఎన్ని నోటిఫికేషన్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు? నోటిఫికేషన్లు ఎన్ని రిలీజ్ చేశారని అడుగుతున్నా. ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్ ఏ అయినా సరే, మొన్న Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, Group 4 కావచ్చు, మొన్న కానిస్టేబుల్ సంబంధించింది కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డిఎస్సి సంబంధించి తర్వాత వచ్చింది అనుకోండి, ఇవన్నీ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చినే ఉన్నాయి. ఇప్పుడు నడిచే కూడా ఆల్మోస్ట్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నాను. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 100% చేయాలి. కాబట్టి గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ పేరు మీద టీఎస్పీఎస్ సంబంధించిన దాంట్లో పేపర్ లీకేజ్ అవకతవకలు జరిగినాయి. డబ్బులున్న వాళ్ళకే ఉద్యోగం అనే భావనతో ఆ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి ఉద్యోగాల నియామకం అనేది చాలా పారదర్శకంగా ఉండాలి. ఎవరికైతే చదువుకున్నారో, ఎవరైతే సిన్సియర్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందాల్సిన బాధ్యత ఉన్నది అనేది మేము గతంలో అదే మాట్లాడినాం. ఉస్మాన్ యూనివర్సిటీ మాట్లాడినా, అశోక్ నగర్ వేదిక మాట్లాడినా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల వేదిక, అన్ని లైబ్రరీల వేదిక ఏది మాట్లాడినా కూడా ఇదే విషయాన్ని మాట్లాడినాం. నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య, అది మనకు తెలుసు. ఏ ప్రభుత్వం వచ్చినా 100% చేయలేవు అన్నది మనకు కూడా తెలుసు. కానీ చేయాల్సిన వాటిని మాత్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినా మీకు ఉదాహరణ తీసుకుంటే, ఉస్మాన్ యూనివర్సిటీలో 2013లో రిక్రూట్మెంట్, ప్రొఫెసర్ సంబంధించిన దాంట్లో రిక్రూట్మెంట్ జరిగింది. 2013 జరిగితే ఇంత మట్టికి మళ్ళీ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు. 1200 పైచీలకు సంబంధించిన ప్రొఫెసర్లు ఉంటే ఇప్పుడు కేవలం 354 మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. స్టూడెంట్స్ ఏమో 15,000 పైచులుకున్నారు. మరి పాఠాలు చెప్పే ప్రొఫెసర్ లేకపోతే, వేలాది మంది విద్యార్థులు ఉంటే పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మాకు బ్లాక్ బోర్డ్ బోధిస్తుందా? తరగతి గదిలో ఉన్నటువంటి గోడలు బోధిస్తాయా? కాదు కదా. ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఉంటే ఆ ప్రొఫెసర్ జ్ఞానాన్ని యూనివర్సిటీ విద్యార్థులకి అందజేస్తూ ఉంటే ఈ దేశ అభ్యున్నతికి అనేది, భవితవ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అకాడమిక్స్ అనేది మంచిగా సాగుతూ ఉంటాయి. కానీ ప్రొఫెసర్ లేకపోవటం వల్ల, జ్ఞానం అనేది చెప్పేటోళ్ళు లేకపోవటం వల్ల ఉన్న జ్ఞానమే పెద్ద జ్ఞానం లాగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది, కానీ గత ప్రభుత్వం ఏం చేయాల. అయితే మళ్ళీ చూడండి, వచ్చిన తర్వాత వీళ్ళని చేస్తారా అనుకున్నాం. కానీ యూనివర్సిటీకి సంబంధించిన టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో ఏ ఒక్క ఊసు కూడా
సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా లేదు. కనీసము వాళ్ళు చేసిన తప్పిదాలు అవుతున్నాయి, ఆ తప్పిదాలన్నా రివ్యూ చేసి నూతనంగా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనే విషయాలు మాట్లాడాలి. కానీ అది కూడా ఏం లేదు. కాబట్టి మేము యూనివర్సిటీ విద్యార్థులకు మేము అడుగుతా ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరే రండి, ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి రండి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని మిమ్మల్ని వస్తూ ఉంటే అడ్డుకున్నారు కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అని చెప్పేసి వస్తున్న సందర్భంలో అప్పుడున్న పోలీసులు యంత్రాంగం కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు మీరే ప్రధానంగా ఉన్నారు, మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారం మొత్తం మీ దగ్గరే ఉంది. యూనివర్సిటీలో సమస్యలు మొత్తం కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం విద్యార్థులుగా. గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు వస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేసిర్రు. కానీ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ప్రధానమంత్రి వచ్చిన సీఎం, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, అప్పుడున్న సీఎం కేసీఆర్ వచ్చినా, ఇంకా ఎవరు వచ్చినా కానీ రావటం అనేది ఆహ్వానించదగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అట్లా దానికి అగ్రి అయితే రమ్మని చెప్పి అడిగినాం. కాబట్టి మేము కూడా అడుగుతాను ఇప్పుడు మళ్ళీ, గతంలో ఇప్పుడు ప్రతిపక్ష నేత మీరున్నారు, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మీరు రండి, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, యూనివర్సిటీలో సమస్యలు ఏమున్నాయి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగితే మీ బాగుంటుంది అని మీరు అభిప్రాయపడతా ఉన్నారు. అట్లాగే యూనివర్సిటీ సంబంధించిన దాంట్లో, డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే యూనివర్సిటీలు బాగా అవుతాయి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, ఏ విధంగా డెవలప్మెంట్ ఫండ్స్ ఏ విధంగా రిలీజ్ చేయాలనే విషయాలను మాతో మాట్లాడండి. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉన్నది. కాబట్టి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, తప్పనిసరిగా రండి అని చెప్పేసి మేము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రండి, మాట్లాడదాం, మీరు కూర్చుందాము. తెలంగాణ అభివృద్ధే కదా మీకు ముఖ్యమైనది. తెలంగాణలో ప్రజాపాలన అనేది మీకు చాలా కేంద్రంగా మీరు పనిచేస్తున్నా అంటున్నారు. కాబట్టి మీరు రండి, మేము ఆహ్వానిస్తున్నాం. అన్ని విద్యార్థి సంఘం నాయకులు కూర్చుంటాము, విద్యార్థులు కూర్చుంటాము, ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్తో కూర్చొని మాట్లాడదాం. తెలంగాణ సమాజానికి ఏం కావాలి, యూనివర్సిటీ విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేద్దాం అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. యూనివర్సిటీల విషయంలో ఏదైతే కేంద్రం సీతకన్నేసింది అనేది ఒక వాస్తవమైన అంశంగా చెప్పుకుంటుంది. దీన్ని ఎట్లా వైఖరి ఎట్లా ఉంది కేంద్ర ప్రభుత్వం? యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పెద్దన్న పాత్ర పోసిందంటే బీజేపీ అనుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఏదైతే వాళ్ళ ఫేవర్గా ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో యూనివర్సిటీలే తప్ప ఫండింగు ఎక్కడ కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎక్కడికి ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేదు, సింగిల్ ఎంపీ కూడా ఆ యూనివర్సిటీకి డెవలప్మెంట్ ఇవ్వలేదు. యూజీసీ ఫండ్స్ ఉంటాయి, యూజీసీ ఫండ్స్ ఎక్కడ కూడా ఇంత మటుకు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ప్రాజెక్ట్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, యూనివర్సిటీల అభ్యున్నతి కోసం ఇచ్చే ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అనేక రకాలుగా ఉపయోగపడుతుంటారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్స్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇలాంటి దాంట్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దాంట్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. మళ్ళీ చూసుకోండి, మీరు కేంద్రం ఎన్ని రకాలమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటుంది అంటే అనేక రకాలుగా. యూజీసీ నెట్ ఉంటుంది, నెట్ క్వాలిఫై అయినటువంటి ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫెలోషిప్ వస్తుంటుంది. కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన దాంట్లో, నెట్ క్వాలిఫై అయిన దాంట్లో మొత్తం కూడా ఫెలోషిప్ వచ్చే దగ్గర మొత్తం కూడా ఆల్మోస్ట్ స్లాట్స్, ఆ స్లాట్స్ అన్ని కూడా తగ్గించి ఫెలోషిప్స్ని కట్టడేసే ప్రక్రియ చేసింది. మరో పెద్ద కుట్ర ఏంటంటే ఎస్సీ సంబంధించిన దాంట్లో ఎవరైతే ఆర్జేఎన్ఎఫ్ ఫెలోషిప్ ఉంటుంది, ఆ ఆర్జేఎన్ఎఫ్ ఫెలోషిప్స్ కేవలం ఎస్సీస్కి మాత్రమే, నెట్ క్వాలిఫై అయితే మాత్రమే ఆర్జేఎన్ఎఫ్ ఫెలోషిప్ ఇవ్వాలని చెప్పేసి ఒక మొత్తం కూడా నిబంధన పెట్టింది. ఎస్టీ వాళ్ళకి కావచ్చు, బీసీ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఎస్టీకి సంబంధించిన నెట్ లేకపోయినా ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వేముల రోహిత్ ఇష్యూ సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలుసు. వేముల రోహిత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకోవడం ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కావచ్చు, అక్కడ ఉన్న క్యాస్ట్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యక్షంగా బలవంతంగా స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కావచ్చు, వీసీ అప్పారావు లాంటి వాళ్ళు కావచ్చు ప్రత్యక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వం ఆయన చంపించింది అనేది మనకు కళ్ళ ముందు వాస్తవం. అది
కాబట్టి వేముల రోహిత్ లాంటి వాళ్ళు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు కావచ్చు, అట్లాగే ఒక కొత్త థియరీని, ఒక కొత్త రీసెర్చ్ని బయటికి తీస్తే, ఈ మొదటి తరం విద్యార్థులందరూ కూడా రీసెర్చ్ని బయటికి తీస్తే ఈరోజు తిరిగి మళ్ళీ మనకే పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి వ్యూహం పని ఈరోజు ఎస్సీస్కి, కేవలం ఎస్సీస్కి మాత్రమే, షెడ్యూల్ కాస్ట్ మాత్రమే నెట్ క్వాలిఫై అయితే తప్ప ఆర్జేఎన్ఎఫ్ ఫెలోషిప్ ఉండదని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చి దాన్ని కట్టడి చేసినట్టు ప్రక్రియ ఉంది. కాబట్టి మొన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ఎన్ఈపి సంబంధించిన అంత పెద్ద బూటకమైనటువంటి వ్యవస్థ అది. ఈరోజు ఎక్కడా కూడా దాంట్లో ఒక అంశం ఉంటుంది, ప్రొఫెసర్ అండ్ ప్రాక్టీస్. ఎవరినైనా ప్రొఫెసర్ తీసుకోవాలంటే ఒక నిబంధన ఉంటుంది. ఇక్కడ గతంలో దానికి సంబంధించిన సెట్ ఉండాలి, నెట్ ఉండాలి, ఒక క్వాలిఫై ఉండాలి, ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళ మెరిట్ చూస్తారు. మెరిట్ చూసిన తర్వాత అన్నీ మంచిగా అనుకున్నప్పుడు ఇంటర్లో క్వాలిఫై అయినప్పుడు షార్ట్ లీడ్ తీసుకొచ్చి సిట్రైట్ అకాడమిక్స్ సంబంధించి అది కూడా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మధ్యలో నిర్వహణలో జరిగి ఒక షార్ట్ లిస్ట్ చేసి ఒకరిని సెలెక్ట్ చేసి ప్రొఫెసర్గా చేస్తారు. కానీ ప్రొఫెసర్ అండ్ ప్రాక్టీస్ అని ఒకటి తీసుకొచ్చి చేతబడిలో మీరు చాలా ప్రాముఖ్యంగా ఉన్నారనుకోండి, చేతబడి సబ్జెక్ట్ని కూడా చేసుకొచ్చి ప్రొఫెసర్ చేతబడిలో చాలా కీలకమైనటువంటి దాంట్లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు తీసుకొచ్చి వాళ్ళని కూడా పెట్టుకునేట్టు ప్రక్రియ కూడా ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరు మీద కూడా తీసుకొచ్చి ఏమీ తెలియని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ పేరు మీద తీసుకొచ్చి ప్రొఫెసర్గా పెట్టి జీతాలు ఇచ్చే ప్రక్రియకి పూనుకోవడం జరిగింది. ఇట్లా అనేక ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటాయి. అట్లా కేంద్రం మొత్తం కూడా విద్యా వ్యవస్థను మొత్తం కూడా ఎక్కడికెక్కడికి బ్రేక్ చేస్తున్నట్టు ప్రక్రియ ఉంది. గతంలో మనువు ఏదైతే చేసిండో మొత్తం చదివే లేకుండా చేయాలని చేసిన ప్రక్రియ మనువు చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న చదువుని ఎట్లా కట్ చేయాలని చెప్పేసి వ్యూహం పన్ని ఈరోజు చదువునే మొదటి తరం విద్యార్థులందరూ కూడా దూరం చేసే ప్రక్రియకి పన్నాగం పడింది. దాంట్లో భాగంగానే ప్రత్యేకించి యూనివర్సిటీల విద్యను మొత్తం కూడా, ఉన్నత విద్యను మొత్తం కూడా, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియకి పూనుకున్నది. గత 10 ఏళ్ల నుంచి అది జరుగుతుంది. ఇంకా 5 ఏళ్ల పాటు అదే చేస్తారనేది కూడా మాకు అంచనా ఉన్నది. సో ఓవరాల్ గా 1 year కాంగ్రెస్ పాలనలో సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చా? పాలన చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో వాళ్ళు ఏదైతే చేసారో అది మీరు చేయకుండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రక్రియలోనే మేము ప్రజల క్షేత్రంగా మాత్రమే పరిపాలన చేస్తాము, ప్రజా పాలన చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, కేసీఆర్ గారు నడిచిన బూట్లలో రేవంత్ రెడ్డి గారు మీరు నడవకండి దయచేసి. ఎందుకంటే ప్రజల క్షేత్రంగా, విద్యార్థుల క్షేత్రంగా, అలాగే తెలంగాణలోని సబ్బండ వర్గాల క్షేత్రంగా పరిపాలన జరగాలి అనేది మేము విద్యార్థులుగా ఈరోజు మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మా పొలిటికల్స్ టీంతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇంకా మరిన్ని ఇంకా ముందు కూడా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని పొలిటికల్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఏదైతే 1 year పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంకు సాధించినటువంటి విజయాలు కానివ్వండి, ఇక ఎటువైపు ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా వాటిని సరి చేసుకోవాలి. గతంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పోతే కనుక ఖచ్చితంగా పాలన సాగించడం కష్టం అవుతుంది. కనుక ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచిచూచి అడిగేయాలి. పథకాల విషయంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ లోపాలను సరిదిద్దుకునే విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా విద్యా ఉద్యోగాలు కానివ్వండి, ఉపాధికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు చాకచక్యంగా ముందుకెళ్తుంది. దాంట్లో విజయం కూడా సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయాలనే ఒక అంశం కూడా ప్రధానమైంది. ఇది ఎంతో ఉపయోగకరమైన అంశంగా కూడా మహిళలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఉచిత పథకాలు కానీ అనేక అంశాలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ సాధనలో భాగంగా ఖచ్చితంగా వారి ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా కూడా కాంగ్రెస్ ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అని కూడా ఇటు విద్యార్థులు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇక నాయకులు కానివ్వండి, ప్రజలు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో మరి చూద్దాం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 5 ఏళ్లలో కూడా ఎట్లాంటి అభివృద్ధి సాధిస్తుంది, ఎలా ప్రయాణం చేస్తుంది, తెలంగాణను అప్పుల తెలంగాణ నుంచి ధనిక తెలంగాణ మార్చడంలో ఎట్లాంటి కీలక చర్యలు ఉండబోతున్నాయో. సో మరో అంశంతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.